వైసీపీ ఐదో లిస్టుకు సంబంధించి నేతల్లో పూర్తిగా సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 4 జాబితాలు రిలీజ్ చేసినటువంటి వైసీపీ అధిష్టానం దాదాపు 60 మంది ఎమ్మెల్యేల ఇన్ఛార్జీలు మార్చింది. అలాగే దాదాపు 10 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను మార్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఐదో లిస్టులో ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి టికెట్ ఇవ్వరు అనే దానిపైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఛార్జీలకి కొంత కొత్త తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడుతుంది. రోజు రోజుకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కి నేతల కంటిన్యూగా క్యూ కడుతూనే ఉన్నారు. అయితే చాలా మందికి అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ ఇతర పార్టీల వైపు చూస్తుంటే మాత్రము ఎవరైతే టికెట్ వస్తుందని భావించిన వాళ్ళు మాత్రము ఆ యొక్క పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తూ కనిపిస్తూ ఉన్నారు. అయితే ఐదో జాబితాకి సంబంధించి ఐదో జాబితాపై ముఖ్యంగా ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించి అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. పల్నాడు జిల్లాకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నరసరావుపేట నియోజకవర్గం, నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక సమీక్షను నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తుంది. సీఎం క్యాంప్ ఆఫీసులో కీలక నేతలందరూ కూడా దీనిపైన ఒక చర్చించినట్టు తెలుస్తుంది. అయితే నిన్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయ పార్టీకి అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో వైసీపీలో కొంత నియోజకవర్గాల వారీగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆయన రాజీనామా ఇంపాక్ట్ అసెంబ్లీ స్థానాలపైన ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అనే దానిపైన కూడా పార్టీ కసరత్తు చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇక మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో నేతల మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా మంత్రి రోజాకి సంబంధించి మళ్ళీ నగర సీటు కేటాయిస్తారా లేదా అనే దానిపైన కూడా చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 4 జాబితాలు రిలీజ్ చేశారు. 4 జాబితాల్లో కూడా ఎక్కడ రోజాకి సంబంధించి ఆవిడకి మళ్ళీ సీట్ ఇస్తాము, ఆమె అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ రాలేదు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా రోజాపై వస్తున్నటువంటి కొద్ది రోజుల నుంచి వస్తున్నటువంటి అభియోగాల వల్ల ఆమెకి ఇంకా మరింత ఓట్ బ్యాంక్ కానివ్వండి, కేడర్ కానీ దెబ్బతినేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తుంది. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా ఆమెకి కొంత విభేదాలు ఉన్నటువంటి కారణం కానివ్వండి, అలాగే నగరిలో వైసీపీ 2 గ్రూపులుగా విడిపోవడంతో కానివ్వండి, అక్కడ రోజా పోటీ చేస్తే కొంత గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా పార్టీ అధిష్టానం ఒక అంచనాకు రావాల్సి ఉంది. దానిపైన అంచనాకు వచ్చిన తర్వాత రోజాకి సీటు కేటాయిస్తారా లేదా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలంది. అయితే మొత్తం ఐదో జాబితానికి సంబంధించి ఎవరైతే మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రులకు చాలా మందిని వేరే నియోజకవర్గాలకు రీప్లేస్ చేశారు, కొంతమందిని పార్లమెంటుకి స్థానానికి పంపించాలని చెప్పేసి కూడా దాన్ని కసరత్తులు చేస్తున్నారు. అయితే మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఏలూరుకి సంబంధించి ఆళ్ళ రామకృష్ణ కానివ్వండి, మిగతా నేతలు కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి రీప్లేస్మెంట్ చేయాలనే దానిపైన కూడా చూస్తున్నారు. ఇక పార్లమెంట్ స్థానానికి సంబంధించి ముఖ్యంగా 25 పార్లమెంట్ స్థానాలు ఇప్పటికే 10కి పైగా పార్లమెంట్లో నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు మార్చినటువంటి నేపథ్యంలో కడపకు సంబంధించి అవినాష్ రెడ్డి అలాగే బాపట్లకు సంబంధించి నందిగం సురేష్ వీళ్ళని మాత్రం రీప్లేస్ చేసే పరిస్థితి కనపట్లేదు. మళ్ళీ వాళ్ళే ఎంపీలుగా పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక మరొక ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే దానిపైన కూడా పార్టీ కసరత్తు చేస్తుంది. ఎందుకంటే రేపల్లెకి సంబంధించి ఆయన గతంలో పోటీ చేసినటువంటి 2 సార్లు ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో ఆయనకి రాజ్యసభ ఇచ్చి ఎంపీగా ఉన్నారు. ఆయన ఈసారి డైరెక్ట్గా ఎలక్షన్స్లో దింపాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఆయన్ని ఒకవేళ ఏ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలనే దానిపైన కూడా ఒక కసరత్తు చేస్తూ ఉంది వైసీపీ అధిష్టానము. వీళ్ళందరినీ వెంటనే క్లియర్ చేసి ఐదో లిస్టులో కూడా కొంత క్లారిటీ తీసుకొచ్చి ఐదో లిస్టులో కూడా త్వరగతిన ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా రీప్లేస్మెంట్ చేయాలని చెప్పేసి అధిష్టానం భావిస్తూ వస్తుంది. ఇక ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ని ఎక్కడ రీప్లేస్ చేస్తారు అనే దానిపైన కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమించారు. ఆ కొత్త ఇన్ఛార్జి కూడా ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి, పార్టీకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ అమర్నాథ్ మాత్రము ఎక్కడికి వెళ్తాను, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను కానీ ఎంపీగా పోటీ చేయడానికి ఆయన సుముఖత చూపని పరిస్థితి కనపడుతుంది. లేదంటే పార్టీ విజయం కోసం పనిచేస్తానంటూ కూడా అమర్నాథ్ పలుమార్లు చెప్పిన పరిస్థితిని మనం చూస్తూ ఉంచాం. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన్ని అమలాపురం అనకాపల్లి ఎంపీకించి పోటీ చేయించాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. అనకాపల్లికి సంబంధించి అక్కడ విశాఖ డైరీ చైర్మన్ ఆధార తులసీరావు కుమార్తెను అక్కడి నుంచి రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆమె కాకపోతే ఆమె ప్లేస్లో అమర్నాథ్ని కూడా రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆధార తులసిరావు వైసీపీకి సంబంధించి ఆ జిల్లాగా ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి విశాఖ డైరీ చైర్మన్గా ఉన్నారు. దానికి సంబంధించి వైసీపీ పార్టీ కూడా 2019 ఎన్నికల్లో కూడా డైరెక్ట్గానే పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కుటుంబానికి కొంత ప్రాధాన్యత ఉంటుంది.
ఓట్ బ్యాంక్ కూడా పెరుగుతుంది అనే నేపథ్యంలోనే వైసీపీ పార్టీ ఆయన కుమార్తె పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. సో అమలాపురం నుంచి అనకాపల్లి నుంచి ఎవరో ఒకరిని వీళ్ళిద్దరిలో అమర్నాథ్ కానివ్వండి లేదంటే తులసిరావు కుమార్తెను కానివ్వండి రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తుంది.